హల్లెలూయా. आप तैयार रहना है. మీరు తయారుగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? अन्य भाषा आपको प्रभु खोलेगा. ఇగో అన్య భాషలతో మాట్లాడగలిగినటువంటి ఆ శక్తిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీ హృదయాలను తెరవబోతున్నాడు ఆయన. अपेक्षा करें. మీరు ఆశించండి, ఎదురు చూడండి. जितना आप अपेक्षा करेंगे మీరు ఆశతో ఉండండి. उतना आपके ऊपर ढेर दिया जाएगा. మీరు ఎంత ఆశతో ఉంటాడో అంత ఆశ దేవుడు మిమ్మల్ని తీరుస్తాడు. प्रभु ने हमारे अंदर जो ढेला है, प्रभु ने हमें जो दिया है, దేవుడు తన ఆత్మను మీకు ఇచ్చారు. वो हम सब आपके ऊपर ढेल के जाएंगे. మీరు కూడా అదే ఆత్మతో నింపబడి భాషలతో మాట్లాడండి. आप जितना लेना चाहते उतना ले लेना. ఎంత ఆత్మతో నింపబడాలనుకుంటే అంత ఆత్మతో నింపబడి భాషలో మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు మీరు. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. मैंने एक बात और आपसे कही थी. నేను మీకు ఒక్క మాట చెప్పాలని నిలబడి कितने చెప్తాను. लोगों के पास रुमाल है? ఎంతమంది దగ్గర ఈ కచ్చిపులు ఉన్నాయో? कितने लोगों के पास रुमाल है? ఎంతమంది దగ్గర ఈ కచ్చిపులు ఉన్నాయో? అలాగా मैंने बोला पत्रस, నేను మీకు చెప్తున్న పేతురు గురించి, पौलुस के विषय में बोला. పౌలు గురించి కూడా నేను చెప్తున్నాను. जिस दिन पवित्र आत्मा आया, ఎవరైతే పరిశుద్ధాత్మతో పౌలు గారు పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో चेंज हो गए, వారి యొక్క వస్త్రాలు మార్చబడ్డాయి. अभिषेक कपड़े हो गए, వారి యొక్క అభిషేకము వస్త్రం వచ్చింది. उसका रुमाल अभिषेक हो गया, వారి కచ్చిపు కూడా అభిషేకంతో నింపబడింది. उसका रुमाल चंगाई का रुमाल हो गया, ఈ కచ్చిపు కూడా స్వస్థత కలిగించే కచ్చిపుగా उसका మార్చబడింది. देखना बदल गया, ఏమైనా తన చూపు మార్చబడింది. उसका सब कुछ चेंज हो गया. తన ప్రవర్తన మొత్తం మార్చబడింది. ये आज यहाँ पर होने जा रहा ఈ సమయంలో ఈ రోజు కూడా మీరు కూడా మీ జీవితంలో జరగబోతుంది. है. ऊपरी कोठी में पेंतुकुस्त के दिन పెంతెకోస్తు దినము పండుగ దినమున 120 लोग थे. 120 మంది కూర్చున్నప్పుడు 120 लोग थे. 120 మంది ఉన్నప్పుడు आज यहाँ जितने भी लोग हैं, ఎంత మంది ఉన్నారో 70 हो, అందరి మీద 50 हो, 50 మంది, 80 हो, 80 మంది, ये 100 लोग हो, 100 మంది, कितने भी लोग हैं, ఎంత మందిలో ఉన్నా परमेश्वर का सामर्थ, ఆ దేవుని యొక్క శక్తి, परमेश्वर का आत्मा దేవుని యొక్క ఆత్మ आग के समान, మీ దగ్గర अग्नि के समान ఏమండి అగ్నితో देना సమానం. चाहता है. దేవుడు అద్భుతాలు చేయగలడు. आज के बाद आपका सब कुछ चेंज होने जा रहा है. ఏమండి దేవుని ఆత్మ మీ ये పట్ల 10 दिन में आप बदल कर जाएंगे यहाँ से. దేవుడు మీరు ఒక అద్భుతాన్ని తీసుకుని ये పోబోతున్నారు. रुमाल आपको हाथ में रखना है. మీరు ఈ కచ్చిపుడు చేతులు పట్టుకోండి. आज जिसके पास रुमाल आपके हाथ में लेकर आप सब लोग खड़े हो ఎవరి దగ్గర కచ్చిపు ఉందో వారి చేతులు పట్టుకుని అలా आपके లేచి पास जो నిలబడండి. भी कपड़े हैं, లేచి నిలబడండి. जो भी है, आप अपने स्थान पे खड़े हो जाए लेकर. మీ స్థలాల్లో మీరు లేచి నిలబడండి. ये 10 दिन में देखना, ఈ 10 దినాల్లో మీరు చూస్తారు. ये रुमाल को बैग में रख के नहीं आना है, ఈ రుమాలు ఈ కచ్చిపు మీ బ్యాగ్లలో పెట్టుకొని రావద్దు. घर में रख के नहीं आना है, ఇంట్లో పెట్టుకొని రావద్దు. रूम में रख के नहीं आना है. రూమ్ లో పెట్టుకొని రావద్దు. 10 दिन लेकर आना है. 10 రోజులు ఈ కచ్చిపు మీరు తీసుకోండి. मैं आपको एक कागज के ऊपर लिख कर देता हूँ. నేను ఖచ్చితంగా ఈ పేపర్ మీద రాసి ముద్ర వేసి మీకు ఇస్తాను. 11वें दिन यहाँ से जब जाएंगे, ఈ 10 రోజులు మీరు ఇక్కడ నుంచి ये వెళ్తారు. रुमाल किसी के ऊपर डालेंगे, ఈ రుమాలు ఆయన ఇట్లా వేస్తే वो व्यक्ति आत्मा से भर जाएगा. ఒక వ్యక్తి ఆత్మలో నింపబడతాడు. वो दुष्ट आत्मा उसके अंदर से निकलेगा, దుష్టాత్మ వారి నుంచి బయటకు వస్తుంది. बीमारी उसके अंदर से निकलेगी. రోగపత్తుల నుంచి బయటకు వస్తుంది. ये मैं नहीं कह रहा हूँ, ఇది నేను చెప్తున్న మాట కాదు. ये पवित्र आत्मा की आवाज है. ఇది పరిశుద్ధాత్మ స్వరం पवित्र ఉంటుంది. आत्मा लेकर आया है. పరిశుద్ధాత్మను తీసుకొచ్చారు. मुझे राजस्थान से यहाँ पवित्र आत्मा लेकर आया నేను है. రాజస్థాన్ నుండి పరిశుద్ధాత్మను తీసుకొచ్చాను. हमारे आने की सारी टिकट वेटिंग थी. ఏమంది మేము మా ప్రయాణంలో మా టికెట్లని వెయిటింగ్ లిస్ట్ లో పడ్డాయి. आने के लिए काफी दिक्कत हुआ, ఏమండి వచ్చేటప్పుడు కూడా వెయిటింగ్ లిస్ట్ లో काफी ఉన్నాయి. रुकावट आई. అస్సలు ఎంత చికాకంటే हम ट्रेन में इधर उधर भागते भागता है. ఏమండి బుకింగ్ కాగా అటు ఇటు తిరుగుతా ఉన్నాం మేము. हमारे भाई लोग थक गए, इधर रात को सोने नहीं मिला. అరే పడుకోవడానికి కూడా మా సహోదరికి స్థలం काफी దొరకలేదండి. रुकावट आई, काफी रुकावट आई. परेशानियाँ हालेलुया. ये सब लोगों के पास हो सकता है, ऐसा कारण सब लोगों के पास हो सकता ఇటువంటి కారణాలు పరిస్థితులు చాలా మందికి వస్తాయి. है. इसीलिए ये हुआ అందుకనే कि परमेश्वर कुछ करना चाहता था. అందుకనే పరిశుద్ధాత్ముడు కార్యం చేయబోతున్నారు. इसीलिए शैतान कहीं कहीं योजना बनाता है. అందుకనే సాతాను యొక్క ఆలోచన మనం తెలుసుకునే వారుగా ఉండాలి. लेकिन परमेश्वर अपने सामर्थ को उठेने जा रहा है. అందుకనే పరిశుద్ధాత్ముడు మీకు శక్తి సామర్థ్యం ఇస్తాడు. आप बदलने जा रहे हैं, इसीलिए शैतान आपको चाहता है नहीं जाना ए मीटिंग में नहीं जाना से रोक रहा था. ఎప్పుడైతే మీకు మార్పు కలగదో అప్పుడు సాతాను గాడు అంటాడు, అరే ఆ మీటింగ్ కి మీరు వెళ్ళొద్దు, మీకు వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనం లేదని చెప్తా ఉంటాడు. क्योंकि वो जान गया है, ఎవరైతే తెలుసుకుంటారో उसको मालूम हो चुका है అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ये व्यक्ति कुछ अलग बन के